ఇక సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. అయితే ఇటీవల ప్రతిపక్షంలోనూ ఉన్నానంటూ అరికెపూడి గాంధీ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకే తనకు పీఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చినట్లు గాంధీ తెలిపారు. ఇక పలువురు మంత్రులు కూడా గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించారు. సీఎల్పీ సమావేశానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల సమావేశానికి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ వచ్చారు. అయితే ఇటీవల ప్రతిపక్షంలోనూ ఉన్నానంటూ అరికెపూడి గాంధీ ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నందుకే తనకు పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చినట్లు గాంధీ తెలిపారు. ఇక పలువురు మంత్రులు కూడా గాంధీ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. కాసేపట్లో సీఎల్పీ సమావేశం మొదలుగానుంది. సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఆయన కాసేపట్లోనే ట్రైడెంట్ హోటల్కు చేరుకుంటారు. ఆయన చేరుకున్న తర్వాత సీఎల్పీ సమావేశం ఆయన అధ్యక్షతన జరగనుంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎల్పీ సమావేశానికి హాజరయ్యారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాసేపటి క్రితమే సీఎల్పీ సమావేశానికి వచ్చారు. ఇక దాంతోపాటుగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. ఆయన సమావేశానికి వెళ్తారా లేదంటే ఏదైనా ప్రైవేటు కార్యక్రమానికి కోసం ఈ హోటల్కి వచ్చారా తేలాల్సి ఉంది. ఆయన మొన్నటి వరకు తాను కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎపిసోడ్ అంతా చూసాం. కానీ మొన్నటి నుంచి అయినా తాను ప్రతిపక్షంలోనే ఉన్నాను, తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలో ఉన్నందుకే తనకు పీఎస్సీ చైర్మన్ హోదా ఇచ్చారని కూడా ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో అరికెపూడి గాంధీ సీఎల్పీ సమావేశానికి రావడం ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు గతంలో గాంధీకి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ గాంధీ మా పార్టీలో లేరనే అంశాన్ని కూడా చెప్పారు. ప్రస్తుతం అయితే ఆ పార్టీకి సంబంధించిన సమావేశానికి వచ్చారు. ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత రోహిన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏంటి సీఎల్పీ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మనము 6 గ్యారంటీస్ ఏవైతే ప్రజలకు మనం ప్రామిస్ చేసినామో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది కదా. అవి క్షేత్రస్థాయి నుంచి ప్రజలకు అందరు కూడా అందే విధంగా మనం వచ్చినది కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా ప్రజలకు ఇది అవగాహన చేసే దానికోసం ఎమ్మెల్యేలు అందరినీ కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని చెప్పేసి ఒక దిశా నిర్దేశం కూడా ఇవ్వబోతున్నారు. అదే కాకుండా మనకి ఇప్పుడు ఇద్దరు ఏఐసీసీ సెక్రటరీ కొత్తగా వచ్చిండు. అంటే విశ్వనాథ్ గారు పాత అయినా కానీ కూడా విశ్వనాథన్ అని కొత్త సెక్రటరీ కూడా వచ్చిండు. ఆయనను కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం ఒకటి ఉన్నది. ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఈరోజు సన్మానం కూడా చేయబోతున్నారు సిఎల్పిలో. సో ఇవన్నీ అంశాలు తీసుకుంటున్నారు. అవన్నీ అంశాలతో భాగంగానే ఈరోజు సిఎల్పి జరగబోతున్నది. ముఖ్యంగా ఈ 3 అంశాలే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మన రైతు రుణమాఫీ కూడా చేసినాం కదా, అది అన్నీ కూడా మనం ప్రజలకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో అదొకటి మహేష్ కుమార్ గౌడ్ గారిది సెక్రటరీస్ ఇంట్రొడక్షన్ కార్యక్రమం ఉంటాయి. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. వాళ్ళు సమావేశం కోసం వస్తున్నారా లేదంటే ఏదైనా ప్రైవేటు కార్యక్రమం కోసం వస్తున్నారా? దేనికి వస్తున్నారు వాళ్ళు? మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులేని కాబట్టి ఆయన మనకు బుకే ఇస్తానికి వచ్చిండ్రు, అభినందన తెలియజేస్తానికి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు రొటీన్గానే వచ్చిండ్రు. వాళ్ళు మా సిఎల్పి సమావేశాలకు పోతారా లేదనేది కాదు, కానీ వాళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బుకే ఇచ్చేసి పోతానికి వచ్చింది. అరికెపూడి గాంధీ తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను, ప్రతిపక్షంలోనే ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నందుకే తనకు పీఎస్సీ చైర్మన్ ఇచ్చారని మొన్న ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి తనకు సంబంధం లేదు అని చెప్పారు. సడన్గా సిఎల్పి సమావేశ వేదిక దగ్గర ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏంటి దానికి ఆయనకు ఆహ్వానం పంపారా మీరేమైనా? అంటే ఇక దీనికి ఆహ్వానం ఎవరు పంపించలేదు. కానీ దీంట్లో ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ గారు అందరికీ కూడా సన్నిహితులు కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒక బుకే ఇచ్చేసి వస్తానికి వచ్చిన ఉండొచ్చు, కానీ అంతకుమించి మీటింగ్లో ఉంటారని నేను అనుకోను. సో ఇది మాత్రం మహేష్ కుమార్ గౌడ్ గారికి అభినందన సభ కూడా కాబట్టి దానికోసం వచ్చింటారు. ఇది మొత్తానికైతే చాలా టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా వాళ్లకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాదు అని మంత్రులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇటు అరికెపూడి గాంధీ కూడా
తాను ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదని, టెక్నికల్గా తాను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినేనని ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా పిసిసి చీఫ్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకు సన్మానం చేస్తున్నటువంటి కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ని కలవడానికి మాత్రమే అరకపూడి గాంధీ వచ్చినట్లు, ఆయన సిఎల్పి సమావేశం లోపలికి రాకపోవచ్చని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ అరకపూడి గాంధీ ఈ సమావేశానికి రావడం అయితే ఒక హాట్ టాపిక్గా మారింది. ఇక మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి సభ ఇక్కడికి ట్రైడెంట్ హోటల్కి చేరుకోనున్నారు. ఆయన అధ్యక్షతన ఈ సమావేశం మొదలుగానుంది. వాళ్ళు అన్నట్టు ఇటు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కానీ ప్రభుత్వానికి అదేవిధంగా పార్టీకి మధ్యలో గ్యాప్ ఉంది, దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ అధినేతలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించిన ఒక చర్చ నడుస్తూ ఉంది. దాంతోపాటు పిసిసి చీఫ్గా నూతనంగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. ఆయన సిఎల్పిగా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా సిఎల్పిలో భాగం. ఆయనను సన్మానించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సిఎల్పి నాయకులు చెప్తా ఉన్నారు. దాంతోపాటు నిన్న గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశం జరుగుతూ ఉంది. దాంట్లో ఇటు అధికారులు తమ మాటను లెక్క చేయట్లేదని కొంతమంది ఎమ్మెల్యేలు పిసిసి చీఫ్ దృష్టికి తమ బాధను తమ గోడును వెళ్ళబోసుకున్నారు. దానికి సంబంధించి కూడా సీఎం ఏదైనా డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాసేపట్లోనే సీఎం రాబోతున్నారు. సీఎం వచ్చిన తర్వాత సిఎల్పి సమావేశం